హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. ప్రతిభకు పాతరేశారట. డీఎస్సీలో మెరిట్ ఉన్న కాల్ లెటర్‌లు పంపని సర్కారు. పలు కేటగిరీల అభ్యర్థుల ఆందోళన. ఈపీటీ అవసరం లేకున్నా ఉండాల్సిందేననే మెలిక. తక్కువ ర్యాంక్ వారికి కాల్ లెటర్‌లు, ఎక్కువ ర్యాంక్ వాళ్ళకి కాల్ లెటర్‌లు రాలేదట. ఈ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి అనేక రకాల మెలకలు తిరుగుతుందది. ఈ చివరికి సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్‌కి వచ్చేటప్పటికి అసలు దీంట్లో అవకతవకలు జరుగుతున్నాయా? మెరిట్ లిస్ట్ ప్రకారం జరుగుతుందా లేదా? ఈ మెగా డీఎస్సీయే పెద్ద అవకతవకల డీఎస్సీయా? దగా డీఎస్సీ అనే ఒక చర్చ అయితే ఈరోజు ఆ నిరుద్యోగ అభ్యర్థుల మధ్యలో డీఎస్సీ అభ్యర్థుల్లో జరుగుతుంది. ప్రత్యక్షంగా ఆధారాలతో సహా వాళ్ళు నిన్న బయటకొచ్చి పాపం నిరసన తెలిపారు. ఈ రేంజ్‌లో నిరుద్యోగ అభ్యర్థుల్ని, డీఎస్సీ అభ్యర్థుల్ని ప్రభుత్వం ఆట ఆడుకుంటుంది అనేది స్పష్టంగా అర్థమైంది. 2024 జూన్ 12 మొదటి సంతకం మెగా డీఎస్సీ పైన చంద్రబాబు నాయుడు గారిది. కానీ నోటిఫికేషను 14 నెలలు అయింది, భర్తీ కాలేదు ఇంతవరకు. నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు క్వాలిఫికేషన్ల విషయంలో గందరగోళం, ఏజ్ లిమిట్ విషయంలో గందరగోళం, ప్రైమరీకి ఫైనల్‌కి విషయంలో గందరగోళం, హాల్ టికెట్ల విషయంలో కూడా గందరగోళం. చివరికి వెరిఫికేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి అసలు బండారం బయటపడ్డది. మెరిట్ లిస్ట్‌కి ప్రతిభకి పాతరేస్తున్నారు అని చెప్పి ఈరోజు స్పష్టంగా డీఎస్సీ రాసిన 3,00,000 పైచిలుకు అభ్యర్థులు ఒక రకమైన ఆందోళనలో ఉన్నారు. ఒక టెన్షన్‌లో ఉన్నారు. డీఎస్సీ అసలు నిష్పక్షపాతంగా జరుగుతుందా? అవకతవకలు ఉన్నాయా? అవకతవకలు ఉన్నాయి అనే ఆధారాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇది మెగా డీఎస్సీ కాదు, అవకతవకల డీఎస్సీ, దగా డీఎస్సీ అనే ఒక చర్చ జరుగుతుంది. దీనిపైన నారా లోకేష్ గారు దృష్టి పెట్టాలి. ఎందుకు ఈ అవకతవకలు వస్తున్నాయి? లేదంటే అక్కడి నుంచే వస్తున్నాయి, ప్రభుత్వంలో ఉన్న పెద్దల స్థాయి నుంచే ఈ అవకతవకలకి స్కోప్ ఇచ్చారా అనేది ఇప్పుడు ఒక చర్చ. దీనికి సంబంధించి విజయనగరం డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తారు డీఎస్సీ అభ్యర్థులు. తక్కువ ర్యాంక్ వారికి కాల్ లెటర్లు. డీఎస్సీలో నాకు బీసీ ఏ కేటగిరీలో 5వ ర్యాంకు వచ్చింది. ఇదే కేటగిరీలో నాకంటే ముందున్న నలుగురికి, నా తర్వాత ఉన్న 6, 7 ర్యాంకుల వారికి వచ్చిందట. బీసీ ఏ కేటగిరీ అట 5వ ర్యాంకు వచ్చింది. 5వ ర్యాంకు తర్వాత ఉన్న 6, 7 ర్యాంకుల కాల్ లెటర్ వచ్చింది. 5వ ర్యాంక్ వ్యక్తికి రాలే. అంటే దీని అర్థం ఏంది? ఇది దగా కాకపోతే, అవకతవకలు కాకపోతే ఏమనాలి దీన్ని? తప్పనిసరిగా ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందనేది కనీసం ప్రభుత్వం సమీక్ష చేయట్లేదంటే ప్రభుత్వ పెద్దల ఆంక్షలు ఆశీస్సుల మేరకే ఈ వ్యవహారం ఈ తతంగం జరుగుతుందా? కూటమిలో ఉన్న నాయకులు డీఎస్సీ పోస్టులు అమ్ముకునే కార్యక్రమం చేస్తున్న ఒక చర్చ అయితే జరుగుతుంది. 5వ ర్యాంకు బీసీఏ కేటగిరీలో 5వ ర్యాంకు ఉన్న వ్యక్తికి కాల్ లెటర్ రాకుండా ఒక 4 వరకు వచ్చినాయి ఆగింది అంటే సరే, అక్కడ వరకే ఉన్నాయి పోస్టులు అనుకోవచ్చు. 6, 7 ర్యాంక్‌కి వచ్చింది, ఈయనకు రాలేదు అంటే ఆయన పోయి అడిగిండట. నాకెందుకు రాలేదో అర్థం కావడం లేదు, అధికారులకు చెప్తే వెయిట్ చేయండి అంటున్నారు. ఏం చేయాలో అర్థం ఎందుకు వెయిట్ చేయాలా? ఇది ఇదేమన్నా ఈజీయా? అంటే చాలా చిన్న విషయమా? నాకు లెటర్ రాలేదు సార్, నా తర్వాత ర్యాంకులో 6, 7 ర్యాంకులకు వచ్చింది అంటే ఇమ్మీడియేట్‌లీ దానిపైన వెరీ మోస్ట్ అర్జెంట్ ఇష్యూ. దీన్ని కాకుండా దీనికంటే ఇంపార్టెంట్ ఏముంటుంది? తర్వాత వెయిట్ చేయండి అంటే ఎక్కడి నుంచి వస్తాయి వెయిట్ చేస్తే కాల్ లెటర్లు? మీరు ఇస్తే కదా. అంటే 6, 7 ర్యాంకుల వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాక ఈయన ఏం చేయాలి ఇప్పుడు పోయి వెయిట్ చేసి? ఇది ఒక కథ. ఇంకోటి 18 పోస్టులు ఉంటే 14 మందికే పిలిపించారట. విజయనగరం జిల్లా డీఎస్సీలో ఎస్జీటీలకు సంబంధించి బీసీఏ విభాగంలో 18 పోస్టులు ఉన్నాయట. కానీ 14 మందికే కాల్ లెటర్లు ఇచ్చారు. మిగతా 4 సంగతి ఏంటి? ఇక్కడ అక్కడక్కడ ఏదో జరుగుతుంది అనే ఒక ఆరోపణ, దానిపైన చర్చ జరుగుతుంది. ఇది ఆరోపణ నిజమా కాదా అనేది మనకు తెలియదు, కానీ వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు మెరిట్ ఉన్న అభ్యర్థులు. ఈ గందరగోళానికి తెర దించాలి నారా లోకేష్ గారు. తప్పనిసరిగా సమీక్ష చేయాలి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు జరుగుతున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం కాల్ లెటర్లు పంపిన అభ్యర్థులు, కాల్ లెటర్లు మిస్ అయిన అభ్యర్థులు, ఎందుకు మిస్ అయింది, ఏం జరుగుతుంది అనే విషయం పైన తప్పనిసరిగా ఒక గంట సేపు మీ టైంని కేటాయించి
ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మీరు, ఎడ్యుకేషన్ డైరెక్టరు, డిఈఓలు అంతా కూర్చొని చర్చిస్తే దీనికి పరిష్కారం ఉంది. ఇది కొన్ని లక్షల మందికి సంబంధించిన భవిష్యత్తు, వాళ్ళ జీవితాలు ఇవి. అసలే పడదు డిఎస్సి నోటిఫికేషన్. ఇక దాంట్లో కూడా ఇవన్నీ అవకతవకలు, ఆందోళనలు, గందరగోళం ఉంటే వాళ్ళకి న్యాయం జరగదు పాపం. తప్పనిసరిగా వాళ్ళ పక్షాన మీరు సమీక్ష చేయాలి. వాళ్ళకి న్యాయం నిజంగానే జరగాలి, ఏం లేదు, అవకతవకలు లేదు, చాలా ట్రాన్స్పరెన్సీగా డిఎస్సి జరుగుతుంది అని నిజంగానే మీకు ఉంటే, జరిగితే అది చేయాలి. మీరు ఏమీ చేయట్లేదంటే ఏదో అవకతవకలు జరుగుతున్నాయి, మీ ఆశీస్సులతోనే కింద స్థాయిలో ఉన్న నాయకులు ఈ ఆందోళన ఈ అవకతవకలు చేస్తున్నారు, ఆఫీసర్లు అవకతవకలు చేస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది. ఇది ఒక వార్త. చంద్రబాబు వెన్నుపోటుకు 30 years అయిందట. 1995లో సెప్టెంబర్ 1న మామ ఎన్టీఆర్ను పదవిచ్యుతం చేసి సీఎం పీఠం లాక్కున్న చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారిని దింపి ఆయన ముఖ్యమంత్రి అయింది సెప్టెంబర్ 1, 1995. కరెక్ట్గా రేపటికి 30 yearsగా వస్తుంది. ఇది వెన్నుపోటు అని కొంతమంది అంటారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికే చంద్రబాబు నాయుడు గారు చేసిందని చంద్రబాబుకు సంబంధించిన అభిమానులు అయితే ఆయన్ని మోసేటోళ్ళు అంటారు. ఇక స్పష్టంగా కళ్ళకు కనపడదు, అది చరిత్రే. అది ఎన్నుపోట కాదనేది స్వయంగా పార్టీని స్థాపించిన దీనికి బాధితుడైన ఎన్టీ రామారావు గారే ప్రెస్ మీట్ పెట్టేటప్పట్లో చాలా ఘాటైన కీలకమైన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారి పైన చేసిండు. ఆ వీడియోలు, ఆడియోలు కూడా ఉన్నాయి ఇప్పుడు. సరే, అప్పటి నుంచి 1995 సెప్టెంబర్ 1న 30 years అయిందట. దాని సందర్భంగా పార్టీ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకొని నిర్దాక్షిణ్యంగా గెంటివేత, ఎల్లో మీడియాలో ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంపై నీత్యప్రాతలు, ప్రజాస్వామ్యాన్ని బతికించమని వైస్రాయ్ హోటల్ వద్దకు వచ్చిన ఆయనపై చెప్పుల దాడి కూడా చేశారు. వాస్తవం. కానీ అదే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మేం చేసినాం, పార్టీ మొత్తం డ్యామేజ్ అయ్యింది, పార్టీ మొత్తం ఆగమైపోద్ది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీదేసుకొని భుజానేసుకొని కాపాడే ప్రయత్నంలో భాగంగానే చేసింది తప్ప ఎన్నుపోటు కాదు అది. చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి, పార్టీ నిలబెట్టడానికి, పార్టీ భూస్థాపితం కాకుండా ఉండటానికి చేసిండు. చాలా పెద్ద త్యాగం చేసిండని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అంటూ ఉంటారు. కానీ 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి అయిండు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిండో లేదో చూసినాం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడండో లేదో చూసాం. ఇవన్నీ ఏం జరిగినా కానీ అత్యంత ధనికమైన ముఖ్యమంత్రుల జాబితాలోకి అయితే వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఏడీఆర్ రిపోర్ట్ అని వచ్చింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఒక అసోసియేషన్ మొన్న ఇచ్చింది. ఈ దేశంలో అత్యంత ధనికమైన ముఖ్యమంత్రుల జాబితాలో 930 కోట్ల ఆస్తులున్న, ఆన్ రికార్డ్ ఆస్తులున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఖ్యాతి, ఘనత దక్కింది. అదైతే వచ్చింది. మిగతాదంతా అయిందో లేదో తెలియదు. రాయలసీమని రత్నాలసీమ చేస్తానని నిన్న ఒక ప్రకటన చేశారు. ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 4వసారి ఇప్పుడు చేస్తున్నారు. 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2004 వరకు ముఖ్యమంత్రి వారే చేశారు. దాని తర్వాత 14 నుంచి 19 వరకు వారే చేశారు, 2014-19 మధ్యలో. మరి అప్పుడు ఎప్పుడూ కానీ రాయలసీమ రత్నాలసీమ ఇప్పుడు ఎక్కడి నుంచి అయింది? ఈరోజు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఉంటే ఇప్పుడు రత్నాలసీమ ఎట్లయితే రాయలసీమ, అప్పుడు ఎందుకు కాలే అసలు? ఆ రోజు కానీ రత్నాలసీమ, ఆ రోజు ఏని రత్నాలసీమని ఇప్పుడు ఎటు చేస్తారు? ఇక ఇది ఒక రకంగా మభ్యపెట్టే కాదు. మొత్తానికైతే 30 years అయిందట వెన్నుపోటుకి. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. ప్రతి చెరువు నింపుతాం, సీమ అభివృద్ధికి బ్లూ ప్రింటు, రత్నాలసీమగా మారుస్తానని ముందే చెప్పా అని సీఎం గారు చెప్తుండ్రు. రత్నాలసీమగా మారుస్తానని ముందే చెప్పిండంటే సెప్టెంబర్ 1, 1995 నుంచి చెప్తూనే ఉండు ఆయన. అదే రాయలసీమకు సంబంధించి మరి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు చేయని రత్నాలసీమ ఇప్పుడు చేస్తున్నట్టు చూడాలి ఏం చేస్తారు. ప్రభుత్వంలో వైసీపీ ఫేకులు, ఏకంగా ఫేక్ జీవోల సృష్టి, సర్కారు ప్రతిష్ట దిగజార్చే యత్నం, సచివాలయంలోని కీలక విభాగాల్లో జగన్ సానుభూతి పరులు హల్చల్, వారి అండదండతోనే జీవోలు లీకులు. నాడు జగన్ ప్రమాణ స్వీకారంతో పాటు
శాఖల్లో ఒకేసారి బదిలీలు, కూటమి సర్కారులో నేటికి మీనమేషాలు, నకిలీ పోస్టులు, జీవోలపై ఖండనకే సరి, కఠిన చర్యలు తీసుకోకపోతే కష్టాలే. వైసీపీ ఫేక్ ముఠా పెట్టిరేగిపోతుందట. ఏది వాస్తవం ఏది అవాస్తవమో గుర్తించలేనంతగా చెలరేగిపోతుందట. ఇప్పటి వరకు రాజధాని అమరావతిపై విషం కక్కిన వైసీపీ నకిలీ ముఠా ఇప్పుడు ప్రభుత్వ వ్యవహారాల్లోనూ చొరబడింది. జీవోల విషయంలోనూ మకిలి అంటిస్తుంది. ఈ బురద కడుక్కోవడం, నకిలీలకు చెక్ పెట్టడం వరకే పరిమితం అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఫేక్ ముఠాపై కఠిన చర్యలకు ఉపకరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయట. ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వైసీపీ సానుభూతి పరులు ఉండరట. మరి వాళ్ళు ఎవరు చెప్తే అయిపోయా. ఈ వార్త రాసే బదులు ఇగో ఫలానా ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి సానుభూతి పరులు, వాళ్ళని తొలగించండి అని జాబితా ఇవ్వచ్చు కదా మీరు. మీకు ఇంత స్పష్టంగా వైసీపీ ఫేక్ ముఠా ఉందని తెలిసిన తర్వాత ఎందుకు ఇవ్వలేని పరిస్థితి నిజంగా ఉన్నారా? లేదా నిజంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అంత మరీ అసమర్థంగా ఉన్నారా? ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఎవరు ఎట్లాంటి వాళ్ళో తెలుసుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం దిగజారిపోయింది. ఆయనకి ప్రభుత్వం పైన అసలు పట్టు లేదా? మీరు చెప్తున్న దాన్ని బట్టి మీ పట్టులేని పరిపాలన ఏం చేస్తారు? ఆంధ్రజ్యోతి రాసింది వైసీపీ ఫేక్ ముఠా అని చెప్పి. ఫేక్ జీవోలు కూడా వచ్చినాయట. రౌడీ షీటరు శ్రీకాంత్కి పెరోల్ కోసం ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రికమెండ్ చేశారు. ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రికమెండ్తో పాటు హోంమంత్రి అనితతో సెటిల్మెంట్ డీల్ కుదిరించుకొని పెరోల్ పైన బయటికి రావడానికి ప్రయత్నం చేసిండు అనేది గుప్పు మానదు బయటికి. దానికోసం ఒక జీవో కూడా చేయమని హోంమంత్రి గారే స్వయంగా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు హోంశాఖ అధికారులకి. దాన్ని బేస్ చేసుకొని అనివార్యమైన పరిస్థితుల్లో జీవో బయటకు వచ్చింది. ఆ జీవో వచ్చిన తర్వాత అసలు ఆ జీవో ఎట్లా వచ్చిందో నాకు తెలియదని ఆమె అన్నది. ఎవరిపైన చర్యలు తీసుకున్నా మీరు? ఎందుకు తీసుకోలే? ప్రభుత్వానికి మంత్రికి తెలియకుండా జీవో వచ్చే పరిస్థితి అధికారులు నిజంగానే అంత త్యాగం చేశారు, అంత ధైర్యం చేశారంటే వాళ్ళని ఏం చేయాలి? ఈరోజు కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి. తీసుకోలేదంటే దాని అర్థం ఏంది? ప్రభుత్వానికి తెలిసే, ప్రభుత్వంలోని పెద్దలకు తెలిసే, మంత్రికి ఎమ్మెల్యేలకు తెలిసే వచ్చింది కాబట్టి తీసుకోలే చర్యలు. మరి దీన్నే ఫేక్ అనేది? అంటే సెటిల్మెంట్ల కోసం, డీళ్ళ కోసం ఫేక్ జీవోలు తయారు చేసే కార్యక్రమం ఓరలుగా ఇచ్చి లేదు దాని వెనక వైసీపీ ముఠా ఉంది, ఫేక్ ముఠా అని చెప్పి ఆంధ్రజ్యోతి చెప్తుంది. ఒకవేళ నిజంగానే ఉంటే ఆ ముఠా ఏదో పేర్లు ఇవ్వండి. మరి ఆ ముఠాని 14 నెలల నుంచి కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు అంత అసమర్థమైన పరిపాలన అందిస్తున్నారా అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న ప్రజల ముందు ఆంధ్రజ్యోతి ఉంచింది. ఇది మొత్తానికి బాబు గారి ప్రభుత్వంలో వైసీపీ మనుషులు సానుభూతి పరులు ఉన్నారట. జగన్ సానుభూతి పరులు బాబు గారి సర్కారులో ఉన్నారు. మరి ఆ సానుభూతి పరులు ఎవరు? వాళ్ళని ఏం చేస్తారు, ఏం చర్యలు తీసుకుంటారు అనేది మనం భవిష్యత్తులో చూడాలి. ఇక ఇది ఎంతవరకు నిజం అనేది కూడా. ఇక ఈడ ఎమ్మెల్యేలు వసూలు రాజాలని చెప్పి కొత్త పలుకులో రాసిండు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఈ కొత్త పలుకులో రాసే బదులు ఎమ్మెల్యేలు వసూలు రాజాలు అయితే ఆ ఎమ్మెల్యే జాబితా అయితే ఇస్తేపాయ. ఇక మొత్తానికి ఆ జాబితా ఈ స్టోరీ మొత్తం చూస్తే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నీతిపరుడు, ఇక ఆయనంతా ఇక నిజాయితీపరుడు ఎవరు లేరు, ఆయన అంతా మంచి పరిపాలన చేస్తుంటారు, కానీ కింద ఉన్న ఎమ్మెల్యేల వల్ల చెడు పేరు వస్తుంది ప్రభుత్వానికి అని చెప్తున్నాడు. ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం వాళ్ళ సామ్రాజ్యం లెక్క. ఆ కాన్స్టిట్యున్సీలో చీమ గదలాలన్న వాళ్ళ అనుమతి లేకుండా కదిలే పరిస్థితి లేదు, మొత్తం అడ్డగోలుగా వసూలు చేస్తారని రాసిండు. దీనికి కారణం వల్ల ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అట. 14 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి, ప్రజలు అఖండమైన మెజారిటీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న, అనుభవం ఉన్న అడ్మినిస్ట్రేటర్ అంటారు. మరి ఆయనకు తెలియకుండా జగన్మోహన్ రెడ్డి దీంట్లోకి ఎట్ట దూరిండు? జగన్మోహన్ రెడ్డి కారణం ఎట్ట అవుతారంటే లేదు 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎమ్మెల్యేలకి ఇష్టారీతన స్వేచ్ఛ ఇచ్చిండు, దానివల్లనే ఈరోజు జరుగుతుందన్న. ఆ రోజు ఒకవేళ ఆయన స్వేచ్ఛ ఇచ్చున్నా ఎవరికి ఇచ్చారు? వైసీపీ ఎమ్మెల్యేలకు ఇస్తారు, వీళ్ళకి కాదు కదా. ఇప్పుడు గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఇవ్వలేదు కదా. వీళ్ళు చాలా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు కదా, అది క్రమశిక్షణ కలిగిన పార్టీ కదా, విలువలతో కూడిన నిజాయితీతో కూడిన పార్టీ కదా. మరి ఎందుకు ఈ వసూలు రాజాలు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? లేదు చంద్రబాబు నాయుడు గారు చాలా
కడిగిన ముత్యం, కానీ కింద ఉన్న ఎమ్మెల్యేలు తప్పు చేస్తారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన వారసత్వం అంటారు. అరే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మనుషులే ఉంటారు. ఫేక్ జీవోలు ఇస్తారు వాళ్ళే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సింబల్ పైన గెలిచిన తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పు చేసినా, వసూలు చేసినా జగన్మోహన్ రెడ్డి కారణమవుతారు. మరి అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు? అవసరం లేదుగా. ఇక అన్నిటికి కారణం ఆయనే కదా! ఆయనే పరిపాలన చేయొచ్చుగా జగన్మోహన్ రెడ్డి. మీరు రాసేటప్పుడు కనీసం ఆ లాజిక్ అన్న ఉండాలి. కారణం ఆయనట. మరి ఇంతమంది ఎమ్మెల్యేలు వసూలు రాజాలైతే చంద్రబాబు నాయుడు గారు అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి ఎట్లయింది? ఆయన అంత విలువలతో, నీతి నిజాయితీతో పరిపాలన చేస్తే, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పనిచేస్తే ఆస్తులు పోవాలి కానీ ఆస్తులు పెరుగుతాయి. వీళ్ళు వసూలు రాజ్యాలు కరెక్టే, మీరు అన్నది జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని చూసి నేర్చుకొని అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి అయింది? 930 కోట్ల రూపాయల ఆన్ రికార్డ్ ఆస్తులు. ఆఫ్ రికార్డ్ ఇంకా తెలియదు. తొని ధనికమైన ముఖ్యమంత్రి అయిందని మీ పేపర్లో కూడా రాశారు. దానికి ఇంకోటి ఏదో రాశారు, యాజమాన్య ప్రతిభ అని చెప్పి. ఇది ఈయన వసూలు రాజ్యాలని ఎమ్మెల్యేలు అంటుండే, ఎమ్మెల్యేలు చేస్తున్నారు వాస్తవమే. ఆ చేసేదాన్ని కట్టడి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. పెద్ద సమస్య కాదు. కట్టడి చేయట్లేదు అంటే దాని అర్థం ప్రభుత్వ పెద్దల ఆస్తులు కూడా ఉన్నాయని, దాంట్లో డౌటే లేదు. ఈయనేదో దాన్ని మసిబూసి మొత్తం మాయ చేసే కార్యక్రమం లేదు. లేదు, చంద్రబాబు నాయుడు గారు చాలా నీతి నిజాయితీపరుడు, ఏం తెలియదు ఆయనకంటే. ఏమీ తెలవని వ్యక్తి అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి ఎట్లా అయిండు? విలువలతో, నీతితో పరిపాలన చేసేటోళ్ళు ఆస్తులు పోగొట్టుకోవాలి, ఆస్తులు పోగేసుకోవద్దు. ఈ పోగేసుకున్న ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినా అంత నీతి నియమాలు విలువలతో కూడా రాజకీయం చేస్తాయి. వీళ్ళని మీరంటున్న వసూలు రాజ్యాలని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారంటే దాని అర్థం ఏంటి అనేది ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలి. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. మీ సమస్యలను కేబినెట్లో చర్చిస్తా, విభిన్న ప్రతిభావంతులకు పవన్ కళ్యాణ్ హామీ. జీవో నెంబర్ 2 సవరించి రోస్టర్ పాయింట్ 6ను జనరల్ చేయాలని కోరిన అసోసియేషన్ ప్రతినిధులు. ఆటో డ్రైవర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి. నిన్న విశాఖపట్నం పర్యటన చేశారు జనసేన చీఫ్ ఉప ముఖ్యమంత్రి. అక్కడ కొంతమంది దివ్యాంగ అభ్యర్థులు కలిశారు. జీవో నెంబర్ 2 గురించి సవరించమని చెప్పి వాళ్ళతో పాటు మిగతా నిరుద్యోగులు, తర్వాత ఆటో కార్మికులు కూడా కలిశారు. మీ సమస్యలన్నీ క్యాబినెట్లో చర్చిస్తాను. మరి మీరు క్యాబినెట్లో నిజంగా చర్చిస్తారా? మీకు అవకాశం ఇస్తారా? మీరు అది తీసుకుంటారా అవకాశం? లేదంటే క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ చేసిన ఎజెండా పైన చర్చిస్తారా అనేది చూడాలి. నిజంగానే మీరు ఈ ఆటో కార్మికుల సమస్యల పైన వాళ్ళు ఏదైతే రోస్టరు జీవో నెంబర్ 2 పైన ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం మీరు క్యాబినెట్లో చర్చించే మాట అయితే మీరు నిజంగా మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చినారు. దీంతోపాటు సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి గారు పెద్ద ఎత్తున మీ పైన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం సుగాలి ప్రీతి ఇష్యూని ఎన్నికల కోసం వాడుకుంటూ పవన్ కళ్యాణ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నోరు మీద పట్ల కనీసం మాట్లాడలే, మాకు అన్యాయం చేసి ఉండని అంటున్నారు. దానిపైన మాట్లాడండి క్యాబినెట్లో. మీరేదో చెప్తున్నారు, నేను ఉద్యమం చేయబట్టే వాళ్ళకి భూములు వచ్చినాయి, సిబిఐ ఎంక్వైరీ వచ్చిందంటే మీరు ఉద్యమం చేయబట్టి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి ఇయ్యబట్టి సిబిఐ ఎంక్వైరీ వచ్చిందా? భూములు వచ్చినాయా? వాళ్ళకి నష్టపరిహారం వచ్చిందా అనేది ప్రజల ముందు కళ్ళకు కనపడుతుంది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? సరే, మీరు ఉద్యమం చేయటం వల్లనే, ఉద్యమం చేస్తేనే అన్ని వనరులు, అన్ని అవకాశాలు అంత లబ్ధి వస్తే, మీ రోజు ప్రభుత్వంలో ఉండి నిర్ణయాలు తీసుకునే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా వాళ్ళకి మద్దతు ఇస్తే చాలా మేలైద్ది. దాన్ని చేసిన ఆ సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ చేసిన ఎవరైతే ఉన్నారో, అత్యాచారం చేసి హత్య చేశారో వాళ్ళకి శిక్షలు పడతాయి. ఎందుకు చేయట్లే? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు నోరిప్పితేనే ఇన్ని వచ్చినాయి అంటున్నారు, వాళ్ళకి లాభం జరిగింది అంటున్నారు. ఈరోజు అధికార పక్షంలో ఉన్నారు, మీరు ఇప్పుడు క్యాబినెట్లో చర్చించండి, ఇంకా లాభం జరిగింది. రైట్, ఆంధ్రప్రభ రాయలసీమ మళ్ళీ రతనాల సీమ అంట. ఎప్పుడైంది అసలు రతనాల సీమ? రాయలసీమ మళ్ళీ రతనాల సీమ అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైంది రతనాల సీమ అసలు? గతంలో ఎప్పుడు అయితే మళ్ళీ ఎప్పుడో పోతే అనుకోవచ్చు, అసలు ఎప్పుడు కాలేదు కదా రతనాల సీమ. 3 సార్లు మీరు ముఖ్యమంత్రి చేశారు, ఇప్పుడు 4వ సారి. ఎప్పుడు రతనాల సీమ కాలే, ఇప్పుడు అయిద్దనే గ్యారంటీ లేదు.
అప్పుడు గాని రత్నాలసీమ ఇప్పుడు మీరేదో ఇక కుప్పానికి నీళ్ళు వదిలారు కాబట్టి ఇక అయిపోయింది రాయలసీమ, రత్నాలసీమ అంటే అంత ఈజీ కాదు. రైట్. ఈనాడు చూద్దాం. మా ధ్యేయం రతనాలసీమే. రతనాలసీమ ధ్యేయం ఉంటుంది గానీ కాటం లేదు గదా! అవ్వనప్పుడు ఆ ధ్యేయము ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత. ఆ! పారాసిటమాల్‌తో తస్మాత్ జాగ్రత్త. దేశంలో ప్రమాదకరంగా ఫ్యాటీ లివర్ కేసులు అని జెప్పి కొంతమంది ఈ మెడికల్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. పారాసిటమాల్ టాబ్లెట్‌తోని తస్మాత్ జాగ్రత్తగుండాలి. ఈ మధ్య కాలంలో కరోనా, కోవిడ్ తర్వాతొచ్చిన ఈ మెడికల్ అవేర్‌నెస్‌లో యూట్యూబులలో, రకరకాల పేపర్‌లో, పుస్తకాలలో చదివి రకరకాలుగా వాడుతున్నారు మందులు. దాంట్లో ప్రధానంగా జ్వరం వచ్చిందంటే చాలు. జ్వరం వచ్చిందంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అది మెడికల్ అవగాహన ఉందా లేదా పక్కన పెడితే పారాసిటమాల్, డోలో. ఈ డోలో 650 పారాసిటమాల్ టాబ్లెట్ గుర్తు తెలియని కుటుంబం ఉండదు. తెలియని ఇల్లు ఉండదు. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. దాంట్లో ఏం ఫార్ములా ఉంటది, ఏంటిదని తెలవకపోయినా పారాసిటమాల్ యేసుకుంటే జ్వరం తగ్గిద్ది. డోలో 650 యేసుకుంటే జ్వరము, ఒళ్ళు నొప్పులు తక్కువైతాయి అనేదైతే తెలిసింది. మెడికల్ షాప్‌కి పోవటం, పారాసిటమాల్ షీటు లేదా డోలో షీటు తీసుకోవటం, తేయటం, వాడటం. ఇది ప్రైమరీగా. ఇది ఒక రొటీన్ అయిపోయింది. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంది? దానివల్ల భవిష్యత్తులో శరీరం పైన ఎట్లాంటి ప్రభావం పడిద్ది? దానివల్ల గుండెకి, లివర్‌కి, కిడ్నీలకి ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటదనే విషయాలు మెడికల్ ప్రాక్టీషనర్స్‌కే తెలుస్తది. కానీ ప్రజలు అడ్డగోలుగా వాడుతున్నారు. దీనిపైన తస్మాత్ జాగ్రత్త అని మెడికల్ ఎక్స్‌పర్ట్స్, డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకంటే దీనివల్ల కాలియం దెబ్బతింటదట. అంటే లివర్. వన్స్ లివర్ దెబ్బతింది అంటే లివరే మొత్తం మన బాడీలో ఉన్న మెకానిజంలో లివరు మన బాడీకి ఏదైతే హాని చేస్తాయో వాటిని దాన్ని మొత్తాన్ని శుద్ధి చేసే ఒక అవయవం. విష పదార్థాలున్నా, లేదంటే ఏదన్నా బ్యాక్టీరియా ఉన్నా, లేదంటే ఏదన్నా ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉన్నా, మొత్తం ప్యూరిఫైయర్ ఏదంటే ఎట్లయితే మనం వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుందో ప్యూరిట్ లాంటిది, అదొక ప్యూరిట్ అన్నట్టు. మొత్తం బాడీని ప్యూరిఫై చేసేది, బ్లడ్‌ని ప్యూరిఫై చేసేది, విషతుల్యాలని ఫిల్టర్ చేసే ఒక అవయవం ఏందంటే కాలేయం. అది దెబ్బతిన్నది అంటే డైరెక్ట్‌గా గుండె పైన, కిడ్నీల పైన, బ్రెయిన్ పైన, మొత్తం బాడీలో ఉన్న అన్ని అవయవాల పైన విషతుల్య ఆహార పదార్థాలు ప్రభావం పడిద్ది. పడి మొత్తం చెడిపోతా ఉంటాయి. అందుకే ఎక్కువ లిక్కర్, ఈ మద్యాన్ని సేవించే వాళ్ళకి, ఆల్కహాల్ సేవించే వాళ్ళకి లివర్ డ్యామేజ్ అయితా ఉంటది. ఈ ఆల్కహాల్ ఎప్పుడైతే బాడీలోకి ఎంటర్ అయిద్దో లివర్ ఫంక్షనింగ్ తగ్గిపోద్ది. ఆ లివర్ ఫంక్షనింగ్ ఎప్పుడైతే తగ్గిపోద్దో ఆటోమేటిక్‌గా మిగతా అవయవాలు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిద్ది. కాబట్టి పారాసిటమాల్ వల్ల కూడా ఎట్లయితే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి లివర్ డ్యామేజ్ అయిద్దో పారాసిటమాల్, డోలో టాబ్లెట్లు మోతాదుకి మించి మెడికల్ ప్రాక్టీషనర్ సలహా లేకుండా వాడితే అంత ప్రభావం చూపిద్దాడు. అంటే తాగే వాళ్ళకి ఎట్లయితే, మందు తాగే వాళ్ళకి ఎట్లయితే లివర్ దెబ్బతింటదో పారాసిటమాల్ వాడినా కానీ అదే దెబ్బతింటదట. వాడొద్దని కాదు, వాడేదానికి ఒక పద్ధతి, ఒక కంట్రోల్, ఒక విధానం ఉండాలి. అడ్డగోలుగా వాడొద్దని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. చిన్న జ్వరం వచ్చినా, కాస్త ఒళ్ళు నొప్పులున్నా టక్కుమని పారాసిటమాల్ మాత్రలు తీసుకుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీ కాలేయం ప్రమాదంలో ఉన్నట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీబీ మందులు వాడే రోగులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పసరు, నాటు మందులు కాలేయాన్ని ప్రమాదంలోకి నెడతాయని పేర్కొంటున్నారు. శనివారం స్టార్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మైండ్ స్పేస్‌లో ఓ హోటల్‌లో లివర్ టాక్స్ పేరుతో నిర్వహించిన జాతీయ సదస్సులో పలువురు వైద్య నిపుణులు మాట్లాడారు. లివర్ ఫంక్షన్ టెస్టు, అల్ట్రాసౌండు, ఫైబ్రో స్కాను, లివర్ బయాప్సీ లాంటి పరీక్షలతో కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని సూచించారు. 100 మంది లివర్ దెబ్బతిన్నోళ్ళు వస్తే దాంట్లో 30 మంది మద్యపాన పీడితులు, అంటే మిగతా వాళ్ళు ఇగో ఇట్లాంటోళ్ళు మళ్ళా. ఈ పారాసిటమాల్, డోలోలు వాడేవాళ్ళు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. పారాసిటమాల్ ప్లస్ ఈ డోలో వాడేవాళ్ళు లివర్ పైన ఎఫెక్ట్ పడకుండా, మోతాదుకి మించి వాడకుండా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మటికి ఇప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఏ ప్రమాదంలో అయితే లివర్‌కి ఉంటదో అదే ప్రమాదం వీళ్ళకి కూడా ఉంటదట. దానివల్ల గుండె, లివర్ ఒకదానితో ఒకటి లింక్ అయ్యి ఉంటాయి.
ఎప్పుడైతే లివర్ ఫంక్షనింగ్ తగ్గిందో గుండె పైన ఎఫెక్ట్ పడుద్ది. ఎప్పుడైతే గుండె పైన ఎఫెక్ట్ పడదో కిడ్నీ పైన ఎఫెక్ట్ పడుద్ది. ఇది ఒకదానికొకటి ఇంటర్‌లింకింగ్ ఉంటది. ఇది ఒక వార్త. తక్కువ కార్బోస్, ఎక్కువ ప్రోటీన్‌లు కూడా తీసుకోవాలని చెప్తున్నారు. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్‌లు, కొవ్వు అతిగా వేయించిన ఆహారాలను చాలా తక్కువ తినాలట. అంటే మనం ఫ్రై చేసిన ఆహారాలు తింటా ఉంటాం. దానివల్ల కూడా లివర్ పైన ఎఫెక్ట్ పడుద్దట. తక్కువ కార్బోహైడ్రేట్‌లు, ఎక్కువ ప్రోటీన్‌లు ఉన్నయి తింటే కూడా లివర్ మంచిగా పనిచేస్తదట. మనం ఎక్కువ కార్బోహైడ్రేట్‌లు తింటున్నాం. తక్కువ ప్రోటీన్‌లు తింటున్నాం. ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్‌లు ఎక్కువ వేయించినయి ఇవి తింటా ఉన్నారు. అయి అత్యంత డేంజర్ అట. లివర్‌కి ఆ ఆహారం ఏదైతుందో బాడీకి చాలా ప్రమాదకరమైంది. అయినప్పటికీ ఆగట్లే ఫాస్ట్ ఫుడ్‌లు. ఇది ఒక వార్త. పారాసిటమాల్‌తో తస్మాత్ జాగ్రత్త అనేది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.